మీరు ఇంటెలిజెంట్ అయితే ఈ ఫిలిం చూడండి, మీరు ఇంటెలిజెంట్ కాకపోతే ఈ ఫిలిం చూడకండి, మీరు మూర్ఖులైతే ఈ ఫిలిం చూడండి. ఇవి నేనన్న సెంటెన్స్ కాదు, యూఐ మన ఉపేంద్ర గారు తీసిన ఈ ఫిలిం రివ్యూ అయితే వీడియో చూద్దాం. సో ఈ పదాలు అనేవి మీకు స్టార్టింగ్లో అయితే కనిపిస్తాయి ఫిలింలో. ఓకే, ఈ పదాలకు అర్థమా అది మన ఉపేంద్ర సార్ అడగండి, లేకపోతే మీరే అర్థం చేసుకోండి. ఈ సినిమా మీరేంటో అనేది డిసైడ్ చేస్తారని ఆల్రెడీ చెప్పారు మన ఉపేంద్ర సార్. మూవీ అనేది ఎలా ఉంటుంది అని అంటే, భయ్య ఇది రివ్యూ వీడియో అయితే నేను తమిళలో యాడ్ చేశాను మూవీ రివ్యూ, కానీ ఇది రివ్యూ కిందకి వస్తుందా లేకపోతే ఇంకొక కిందకి వస్తుందా అనేది ఇది నేను కూడా చెప్పలేను. ఎందుకంటే మూవీ అంతా మీరు ఒకసారి చూసే ఉంటారు, మూవీ ఏ జోన్లో నడుస్తుంది, క్యారెక్టర్స్ ఏంది, అవన్నీ ఏంది అనేది మనం మూవీ చూసి తెలుసుకోవాలనుకుంటాం, కానీ తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. బ్రో ఏంది బ్రో అంత పిస మాట్లాడుతున్నావు అంటే, మనం ఉప్పిసారి అట్లా చేసేసిన భయ్య, అది మాత్రం చెప్తా. ఒకటే చెప్తున్నా, ఈ ఫిలింని ఎటువంటి వాళ్ళు చూడాలి అని నాకు అడిగితే నేను చెప్పేది ఏంటంటే, ఉపేంద్ర గారి ఫిలిమ్స్ ఎలా, మన ఉపేంద్ర గారి ఆ డైరెక్షన్ కానీ ఆ చెప్పాలనుకునే థాట్ కానీ ఎలా ఉంటుంది అని అనేది తెలిసిన వాళ్ళు మాత్రమే ఈ ఫిలిం నేను రికమెండ్ చేస్తాను. మూవీ అనేది ఎలా ఉంటుంది, ఎలా టచ్ అవుతుంది అనేది ఒకటి చెప్తాను అంతే, అంతకుమించి ఎక్కువ నేను సాగదిగా. ఏంటంటే అక్కడ కొంతమంది మనుషులు ఉన్నారు చూడండి, మీకు తెలిసే ఉంటుంది. ఆ మనుషులు వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు, ఏముండదు, అలాంటి వాళ్ళు ఒక రేంజ్లో హైప్లో ఆలోచించడము, కొంచెము వేరేగా ఆలోచించడము. అంటే హైప్ అంటే ఏమీ లేనివాడు ఎట్లా ఆలోచిస్తాడంటే నాకు అది కావాలి ఇది కావాలి అన్నట్టు, అలాంటి థాట్లతో మాట్లాడుతూ ఉంటారు. అలాంటి మనుషులను చూపెడతా ఉంటారు. అంటే ఇంకా కొంచెం డిఫరెంట్గా చూపెడతారు, డెప్త్గా చూపెడతారు. అదంతా ఏందనేది మీరు ఫిలిం చూసే తెలుసుకోండి అని చెప్తాను. ఇదంతా మీరు ఫిలిం చూసి తెలుసుకుంటారా అని అంటే, నాకు తెలిసి ఫిలిం అంతా చూసిన తర్వాత ఒక్కొక్క జోన్లకి వెళ్తాడు. ఏంటంటే బ్రో ఫిలిం నాకు అసలు అర్థం కాలేదని వదిలేసేటోడు ఒకడు ఉంటాడు. బ్రో ఫిలిం అనేది ఏదో ఉన్నది బ్రో అని ఆలోచించేటోడు ఒకడు. ఇలా చెప్పుకుంటా పోతే ఇంకా ఎట్లా కొన్ని సినారీస్ అని చెప్పుకోవచ్చు. క్యారెక్టర్ గురించి ఏం చెప్పాలి, ఉపేంద్ర గారి క్యారెక్టర్ గురించి నేను ఎక్కువ కూడా ఆయన గురించి కూడా నేను ఈ వీడియోలో మాట్లాడదలుచుకోలేను, ఎందుకంటే దాన్ని డైరెక్షన్ అలాంటిది అని మాత్రమే చెప్తాను, మనం ఉప్పిసారిది. ఓకేనా, అది మీకు అర్థమవుతుంది నేను చెప్పే మాటలు అదే. కానీ ఒక్కటి మాత్రం నిజం భయ, నేను అనుకుంటున్నా అది మీకు రైట్ కాదు నాకు. ఈ యూఐ ఫిలిం గురించి ఎన్నో అప్కమింగ్ మనకు రావుండే డేస్లో ఈ ఫిలిం సంబంధించి ఎన్నో డీటెయిల్స్ ఎతుకుతూ ఒక్కొక్క విధంగా అయితే వీడియోలు తీసి పెడతారు. అది మాత్రము మీరు మూవీస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు అలాంటి వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి మన యూట్యూబ్లలో, మన ప్లాట్ఫామ్స్లో. అది మాత్రం చూడండి. నేను అన్నట్టు మ్యాక్సిమం అదే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కల్కి ఫిలిం అయిపోయిన తర్వాత ఒక్కొక్క డీటెయిల్ లైక్ ఏంటంటే దాన్ని ఫుల్ డెప్త్గా వీడియోలు పెడతారు చూడండి. అలా యూఐ ఫిలిం గురించి కూడా వస్తాయి. అది ఒక్కొక్క విధంగా చెప్తారని నేను అనుకుంటున్నా. మనం ఉప్పిసారు అలా క్వశ్చన్ మార్కులు పెట్టేస్తారని చెప్తున్నా. అదన్నట్టు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నా. ఓకేనా, ట్రై టు రిమెంబర్ దిస్ వర్డ్.